BCA section, Sri Gnanambika Degree College. Today I am coming up with the topic culture. Culture is the identity and the self-respect which gives ethic values and which tells how we have to live in the society and how to specify how to live. సంస్కృతి అనగా మనం ఎలా నివసించాలి, విలువలు కలిగిన జీవితం ఎలా ఉంటుంది అని తెలిపేదాన్ని సంస్కృతి అంటాం. మన సంస్కృతి వల్ల మనం జరుపుకునే సంప్రదాయ పండుగల వల్ల మన దూర బంధుత్వాన్ని దృఢంగా చేస్తుంది. సంస్కృతం వల్ల సంస్కృతం వల్ల చాలా కళలు మన ఫోర్ ఫాదర్స్ మనకి ఇచ్చారు. అందులో కళలు మరియు నృత్యాలు, పాటలు అలాంటివి అన్నీ మనకు వచ్చాయి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ఫుల్గా జీవించడానికి మనకు సాంప్రదాయం నేర్పిస్తుంది. హ్యుమానిటీ అంటే ఏంటో కూడా మనకి సంస్కృతం తెలియజేస్తుంది. ఆత్మవిశ్వాసంగా బతకడానికి తెలియజేసేది సంస్కృతి. అండ్ సాంప్రదాయమైన లైఫ్ అండ్ రెస్పాన్సిబుల్ లైఫ్ని మనకి సంస్కృతి తెలియజేస్తుంది. అనదర్ పార్ట్ విల్ కంటిన్యూ బై సుమిత్ర. సంస్కృతి అంటే నైతిక విలువలు, మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం వేసుకునే దుస్తులు కావచ్చు, పాటించే సాంప్రదాయాలు కావచ్చు, కళలు, నృత్యం, ఇవన్నీ సాంప్రదాయం కింద సంస్కృతి నుంచి మనం నేర్చుకుంటున్నాం. మనం జరుపుకునే పండుగలు ఇవన్నీ సాంప్రదాయంగా జరుపుకుంటాం. మనం నేర్చుకుంటున్న తరతరాల నుంచి నేర్చుకుంటున్నాం. సమాజంలో మనకి గుర్తింపు అనేది రావాలంటే మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ తెలిసి ఉండాలి. అలానే దూరమైన బంధాలను కూడా దగ్గర చేయాలంటే మనకి ఇవన్నీ ఫస్ట్లీ తెలిసి ఉండాలి. సంస్కృతి అనేది సృజనాత్మకతలు, వాటి నుంచి నృత్యాలు, సాహిత్యం, సంగీతం ఇవన్నీ తెలుసుకొని గౌరవం అనేది సమాజంలో పెరుగుతుంది. ఇవన్నీ పాటించడం వల్ల మనం ఎదుటివారితో ఎలా ఉండాలి సమాజంలో అనేది తెలుసుకోవాలి. సంస్కృతి తెలియజేస్తుంది ఇవన్నీ. I'm studying degree in Gnanambika College, BCA first year. Now my topic is courage in our youth of India. India is a country with rich history of brave. మన యూత్ కూడా ఇప్పుడు ఛాలెంజెస్ని ఎదుర్కొనే ధైర్యం చేస్తున్నారు. టుడే యూత్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ లైక్ కంపారిజన్, ప్రెషర్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ఇష్యూస్. కానీ ధైర్యం ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తే కూడా చాలా భయపడుతుంటారు ఫ్యామిలీ. సో మనం ఫైట్ చేయాలి. అంటే మనం ఒక అమ్మాయి బ్రేవ్గా వెళ్ళడానికి ఫైట్ చేయాలి. ఒక అమ్మాయి కూడా చాలా బ్రేవ్గా ఉండాలి. First of all, good afternoon everybody. My name is Datri. I am studying first BCA AI in Sri Gnanambika Degree College. I am telling topic about innovation. ఇన్నోవేషన్ అనేది ఇప్పుడు కొత్తగా అంటే ఏమైనా కొత్తగా కనుక్కోవాలన్నా దాన్ని ఇప్పుడు యూత్ బాగా పెరిగిపోతున్నారు కాబట్టి దానివల్ల యూత్ ఏమన్నా ఏఐ, రోబోటిక్స్ కానీ అట్లా మిషన్ లెర్నింగ్ అట్లాంటివి ఏమన్నా చేయడానికి ఇన్నోవేషన్స్ భారతదేశం మొట్టమొదటి స్థాయిలో ఉంది కాబట్టి పాపులేషన్
ఫస్ట్ నుండి చైనా, మళ్ళీ కరోనా రాగానే భారతదేశం ఫస్ట్ వచ్చేసింది. కాబట్టి ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఎక్కువ అయిపోతుంది భారతదేశంలో. దాని వలన ఇప్పుడున్న యూత్ చాలా కనుక్కోవాలని, డెవలప్ కావాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. Hi everybody, myself Tazeen Sheikh. As just now my partner spoke for the motion. So today I am here to speak against the motion of the challenges limit youth innovation in India. First of all, I would like to come up with a point of lack of quality education. Lack of quality education is something that is the main reason why our India is not being that innovative, why the youth of the India is not that being innovative. When it comes to urban areas, when it comes to populated areas, when it comes to like metropolitan cities, there the education system, there the education quality is completely different. They are having big projectors, big kind of rooms where they are giving education to people. But when it comes to rural areas, it's not the same there. The quality of education there is completely different. They are not providing limited sources for the people, for the students to understand and to gain more knowledge or more information. Now, the second point I would like to come up with is unequal opportunities. As I just now told that when it comes to urban areas, people are giving them more opportunities. Just like, let's take an example of Bangalore. Bangalore has set a new rule, on-set rule, that 60% or 70% of job reservations are only available for the people of Bangalore or for the people of Karnataka, and the outer person who are going to come from other places, like it might be from Andhra Pradesh, any place also, they are only going to get 30% of reserved quotas for jobs. So that system should be changed. So the third point I would like to come up with is focus on limitation or innovation. Many startup branches in India are focusing to modify the foreign branches, or focusing on modifying the foreign exported ideas. They are not implementing new ones. They are not like even trying to create real ones. So that should be changed in order to get like more innovative in the youth. So the fourth one is fear of failure. Most of the people, even till this date also, people are having the fear of failure and they are not taking first step towards their success or even towards their future. So I think that should be also changed. The fifth point is limiting funding and support. So I feel that the government of India is not providing that much funds. So like it is providing funds, but only to the multinational companies or to the big MNCs, not for the regular companies or not for the regular schools or rural areas. So I think that point should be also changed. The sixth and last point is brain drain. Like what is happening is, in order of getting more opportunities that are being provided from foreign countries, like there are foreign countries, people are providing more job opportunities, more opportunities to settle their lives. So people from India, the youth of India is moving to abroad, is moving to foreign countries to settle their futures, to settle their lives, instead of doing something here, doing something creative and doing something innovative for the country. I think that point should also be changed and that point should be implemented. So the final conclusion I would like to give is, youth innovation has immense potential to transform India, but challenges like inequality, lack of resources or even systematic barriers must be addressed. Thank you so much.